నవ్వెను. ఆశలేక నేను కుమిలియుండగా దయగా చూచి చిరునవ్వు నవ్వెను. ఆహా ఆ ప్రేమ నేనేలా మరచిపోదును. ఆహా ప్రేమ నేనేలా మరచిపోదును. ఆ ప్రేమ ప్రేమ అది కల్వరి ప్రేమ. ఆ ప్రేమ ఆ ప్రేమ అది కల్వరి ప్రేమ. పోకిరినైనా నన్ను పో అనలేదు. పలు విధముల పాపము చేసి పలుమార్లు ఏడ్పించిన పోకిరినైనా నన్ను పో అనలేదు. పలు విధముల పాపము చేసి పలుమార్లు ఏడ్పించిన మారనిది వీడనిది శాశ్వతమైనది ఆ ప్రేమ. మారనిది వీడనిది శాశ్వతమైనది ఆ ప్రేమ. ఆ ప్రేమ ఆ ప్రేమ అది కల్వరి ప్రేమ. నా యేసు నన్ను ప్రేమించినట్టులా నన్నెవరు ప్రేమించలేదు. ప్రభునామంలో మీకు అందరికీ పేరు పేరున వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులరా, ప్రభు ప్రేమించినట్లుగా మనల్ని ఎవరు ప్రేమించలేరు. ఎప్పటికీ ఆ ప్రేమకు ఎవరు ఏది సాటి రాదు. అటువంటి స్వచ్ఛమైన శాశ్వతమైన ప్రేమ ఆయనది. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో సమృద్ధిగా కుమ్మరించబడినది. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేమ 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్న ప్రేమ. 1 కొరింథీ 13వ అధ్యాయము ప్రేమ అధ్యాయము. అగాపే ప్రేమ. అందుకే అన్నిటికంటే మిక్కుటమైనది శాశ్వతమైనది ప్రేమ. విశ్వాసము నిరీక్షణ మంచిదే, కానీ ప్రేమ అనేది శ్రేష్టమైనది. ప్రియమైన సహోదరులరా, లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం నుండి, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే
నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను. ఈ మాట మనకందరికీ చాలా సుపరిచితమే. ఏ మాట అంటే దేహానికి దీపము కన్నె అనే మాట. దేహానికి దీపము కన్ను. ఇంటికి ఇల్లాలు దీపము. నరుని ఆత్మ ప్రభువు పెట్టిన దీపము. ప్రభువు వెలిగించిన దీపము ఎప్పటికీ ఆరిపోదు అని దైవజనుడు గొప్పగా పాట రాసినాడు. ప్రియమైన సహోదరులరా, పాపాంధకారంలో గాఢాంధకారంలో సాతాను పంచన పడి ఉన్న మనలని ఆశ్చర్యకరమైన తన వెలుగుతో మనలను వెలిగించినాడు. ఆ వెలుగులోనికి పిలిచినాడు. మన ఆత్మ దీపమును ప్రభువు వెలిగించినాడు. ఆయన వెలిగించిన ఆత్మదీపము కడవరకు రాకడ వరకు దినదినము తేజరిల్లుతుంది. అలాగే శరీరానికి దీపం ఏంటంటే మన కళ్ళు. కళ్ళు అనేవి శరీరానికి దీపము. కళ్ళు బాగుంటే అంటే మనం కళ్ళతో చూసినప్పుడు పవిత్రమైన దృష్టి, పవిత్రమైన చూపు. కళ్ళ ద్వారానే హృదయంలోనికి పాపము ప్రవేశిస్తుంది. పాపానికి ద్వారం కళ్ళే. కళ్ళు అనేవి పాపానికి బైపాస్ రోడ్డు లాంటివి. దైవజనుడు నాజీరు వ్రతము చేయాల్సిన వ్యక్తి, దేవునికి నాజీరుగా ఉన్నవాడు, కళ్ళకి నచ్చినట్టుగా కళ్ళు ఆశించిన ప్రకారం దేవుని సంకల్పంలో పరిపూర్ణముగా లేకుండా వేశ్యలతో తిరిగి ఆ వేశ్యలే తన నాశనానికి కారణమై శత్రువులు ఆ దైవజనుణ్ణి మొట్టమొదటిగా బంధించినప్పుడు బాగా శూలాలు కాల్చి అగ్గిలాగా మారిపోయిన శూలాలని శాంసన్ 2 కళ్ళల్లో పొడిచినారు. కళ్ళు పోయినాయి, దృష్టి పోయింది. ఆ కళ్ళతోనే కదా దేవుని సంకల్పంలో పరిపూర్ణముగా నడవలేదు. ఆ కళ్ళ వలనే సాంసన్ జీవితం
పరిపూర్ణముగా కాకుండా అర్ధాంతరంగా శాపగ్రస్తంగా ముగిసిపోయింది. కానీ విశ్వాస వీరులలో సంసోను కూడా ఉన్నాడు. అది శుభ పరిణామం. ఆ ఒక్క మాట సాంసన్ దేవుని రాజ్యంలో ఉన్నాడు అనేది మనకు ఆనవాలు. ప్రియమైన సహోదరులరా, అదే యోసేపు బానిసగా యజమాని దయ పొంది యజమాని ఆస్తికి విచారణకర్తగా, అకౌంటెంట్గా, సిఇఓగా, ఎండిగా ఉన్నా కూడా యజమాని యొక్క సర్వ ఆస్తుల మీద సర్వాధికారం తనకున్న, ఇష్టానుసారంగా జీవించకుండా యోసేపు దైవజనుడు, భయభక్తి కలిగిన వాడు, దర్శనం కలిగిన వాడు, దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో నడుస్తున్నవాడు, ప్రభు తోడుగా ఉన్నాడు. యోసేపునకి చూడడానికి రూపవంతుడు, చూడముచ్చటగా ఉంటాడు. పైరూపము, సౌందర్యం, అలాగే మనసు కూడా ఇంకా సౌందర్యం. లోపల బయట పైరూపము, అంతరంగము రెండు కూడా వెరీ బ్యూటిఫుల్. అందుకే అటువంటి వ్యక్తిని సాతాను యజమాని భార్య అంటే యజమానురాలు ద్వారా ఈ దైవజనుని శోధించినాడు అపవాది. బైబిల్ అంటుంది, పోతిఫరు భార్యకి యోసేపు మీద కన్నుబడింది. పోతిఫరు భార్య చాలా కపటం గల స్త్రీ. యెజబెలు రాణి కంటే కూడా తక్కువేం కాదు. ఇద్దరు అక్కా చెల్లెల్లాగా ఉంటారు. రాకాసి ఒక పెత్తందారి, భర్తని డోంట్ కేర్. ఆమె భర్త ఆటలో అరటిపండు లాంటి వాడు. తను చెప్పినట్లే మనం యోసేపు వీడియోలో చూసినప్పుడు, యోసేపును మొదటిగా చూసినప్పుడే ఆమె తన మనసులో యోసేపు మీద అదో రకమైన వింత కోరిక ఆమె కళ్ళల్లో మనం చూడగలం. పోతీఫరు భార్య యోసేపును మెచ్చుకున్నది అని సాక్షాత్తు పోతీఫరే యోసేపుతో చెబుతాడు. నా భార్య కూడా నిన్ను మెచ్చుకున్నది, నువ్వు చాలా జ్ఞానవంతుడివి, నువ్వు వచ్చినప్పటి నుండి మా సమస్తము వర్ధిల్లుతున్నాయని నా భార్య కూడా మెచ్చుకుంటున్నది. యోసేపు, నీవు నా ఆస్తి అంతటి మీద విచారణకర్తగా ఉండమని నా భార్య కూడా ప్రేరేపిస్తుంది అని తన భార్య మాట చెబుతాడు. ప్రియమైన సహోదరులారా, ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నతమైన స్థితిని మన మీద దయను చూపించే వాళ్ళ విషయంలో
చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని దురభిమాన పాపం అని అంటారు. అభిమానం మంచిదే కానీ అర్హత లేని వారి మీద అభిమానం చూపించి యోగ్యులు కాని వారిని ఉన్నతమైన పదవుల్లో పెట్టడం అనేది ఆ సరిహద్దుల్లో ఉన్న పెద్ద మనుషుల దుర్బుద్ధి అయి ఉంటుంది. అలాంటి కుతంత్రాలని మనం జాగ్రత్తగా నిశితంగా పరిశీలించాలి. మనం కష్టపడకుండా, మనము ప్రయాసపడకుండా మనకు ఆ ఉన్నతమైన పదవి అంత యోగ్యత లేకపోయినా కొంతమంది వాళ్ళల్లో పెద్ద మనుషులు దురభిమానము కలిగి మనల్ని దుర్వినియోగంగా వాడుకోవడానికి విపరీతమైన అభిమానాన్ని, దయా దాక్షిణ్యాలను చూపిస్తారు. మనుషుల దయ మనకేం అవసరం లేదు. ముందు మనకు దేవుని దయ కావాలి. ప్రభువు మనల్ని హెచ్చించాలి. ప్రభువు మనల్ని ఘనపరచాలి. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఎవరు ఆయన్ని ఘనపరుస్తారో వాళ్ళున్న చోట ప్రభు వాళ్ళని ఘనపరుస్తాడు. ఉన్నతమైన స్థితి. బబులోను దేశంలో ప్రవక్త అయిన దానియేలు బానిసగా వెళ్ళి ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నతమైన పదవులను అలంకరించినాడు. అంటే అంత ఉన్నతమైన పదవిని అలంకరించడానికి తనలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. తను యోగ్యుడు. ఎటు చూసినా అన్ని రకాల సరిపోయినవాడు ప్రవక్త అయిన దానియేలు. అది కేవలం ప్రభు యొక్క దయ. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యోసేపుని పోతిఫరు భార్య అదే పనిగా ఇంటి ఆవరణంలో, ఇంటి సరిహద్దులోనికి పోస్టు మార్పించి యోసేపు మీద ఉన్న దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, ఇజ్రాయేలు గోత్రంలో నుండి, ఇజ్రాయేలు వంశంలో నుండి రక్షకుడు రావాలి. ఆ జనాంగముని బట్టి ప్రపంచంలో సృష్టికర్త ఉన్నాడు. ఆయన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు అని యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి దేవుడు ముందుగా ఇజ్రాయేలు జాతిని వాడుకున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతతిని విస్తరింపజేసి ప్రపంచానికి దీవెనకరంగా మారుస్తానని ఒంటరిగా ఉన్న అబ్రహామును పిలిచి ఆకాశ నక్షత్రముల వలె ఇస్క్రెనువులంత విస్తారముగా ప్రభు అబ్రహాము గారిని, వంశాన్ని, సంతతిని దీవించినాడు. ఆ వాగ్దానానికి ప్రారంభమే యాకోబు ఇశ్రాయేలుగా మారడం. ఇశ్రాయేలు అని జనులని తన పేరుగా, తన జనాంగముగా ప్రపంచానికి పరిచయం చేసినాడు. ఆ వంశము ఇష్క్రెనువులంతగా విస్తరించడానికి ప్రధానమైన కారణం యోసేపు ద్వారానే జరగాలి. సకల లోకంలో కరువు ఉంది.
ఏసేపు ప్రధానిగా సింహాసనం ఎక్కాలి. సకల దేశాలకు ఆహార సంరక్షకుడిగా ఉండాలి. ఏసేపు యొక్క సర్వ సమృద్ధిని బట్టి కరువుతో అల్లాడిపోతున్న ఇజ్రాయేలు 70 మంది, మిగిలిన 66 మంది, మిగిలిన 4 ఏసేపు, హసీనా, 2 పిల్లలు ఐగుప్తులోనే ఉన్నారు. మొత్తం 70 మంది. 70 మందితో కూడా ఐగుప్తుకు వచ్చారు. కేవలం ఏసేపే వాళ్ళని ఫరోతో మాట్లాడి పిలిపించినాడు. ఇశ్రాయేలుకు బండయు మేపెడివాడు ఆయనే అన్నాడు యాకోబు గారు. ఎందుకంటే ఏసేపు ఉన్నతమైన పదవిని అలంకరించినాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. తనకున్న సమృద్ధిని బట్టి తన బంధువులని 70 మంది కుటుంబాలని ఎంతో సులభంగా పోషించగలడు. వారికి కూడా మంచి మంచి పదవులు ఇవ్వగలిగిన సామర్థ్యము ఏసేపునకుంది. పెద్ద ప్లానింగ్ ప్రణాళిక ఏసేపు మీద ప్రభువుకుంటే ఆ మొత్తం ప్రణాళికంతా, సంకల్పమంతా తునాతునకలుగా చేయడానికి పోతిఫెరా భార్య రూపంలో అపవాది ఏసేపు మీద కన్ను వేసినాడు. ప్రియమైన సహోదరులారా, ఎవరైతే దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో ఉంటారో వాళ్ళని అపవాది మామూలుగా వదిలిపెట్టడు. ఏ రకంగానైనా వాళ్ళని చిందరవందర చేసి జీవితంలో వారిని గందరగోళం చేసి పునాదులే కదిలించేటంతగా వాడు సుడిగాలులు రేపుతాడు. అందుకే ఆ దైవజనుడు తన పాటలో సుడిగాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము అన్నాడు. సుడిగాలులే అయినా జడి వానలే అయినా యేసయ్య నీవు వెలిగించిన దీపము ఆరిపోదు. ప్రియమైన సహోదరులారా, ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చింది పోతిఫెరా భార్య. కానీ ఏసేపు ఆత్మ అభిషేకంతో ఉన్నాడు, ఆత్మానుసారంగా ఉన్నాడు. తనకు అర్థమైంది ఈమె నన్ను శోధిస్తుంది అని. ఈమె మాట నేను వింటే నాకున్న దర్శనం తునాతునకలైపోతుంది, చితకలైపోతుంది. దేవుని సంకల్పం చించివేసిన విస్తరలాగా అయిపోతుంది అని ఆమె దినదినము యేసేపును విసిగిస్తుంది, కానీ విన్నవాడు కాడు. ఆమె కళ్ళు చూడండి, ఒక గొప్ప దేవుని జనాంగాన్ని సర్వనాశనం చేయడానికి ఆమె కళ్ళను ప్రభు అపవాది వాడుకున్నాడు. బైబిల్ అంటుంది యేసేపు మీద ఆమె కన్ను వేసింది. కళ్ళు మనిషి జీవితాన్ని, పరిస్థితులని దిగజారుస్తాయి. దేహానికి దీపము కన్నే. ఆమె చేసిన
హంగామా, ఆమె చేసిన అహంకారపూరితమైన ఆమె మాటలు, చేయరాని నేరానికి 10 సంవత్సరాలు శిక్ష అనుభవించి తర్వాత దేవుడే యోసేపును ఫరో ద్వారా సింహాసనమును నాకు నడిపించినాడు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడతారు. పొరుగువానిది మనం ఏది ఆశించకూడదు. 10 ఆజ్ఞల్లో నీ పొరుగువానిది ఏదైనా వస్తువే కానీ, మనుషులే కానీ, మరి ఏమైనా కానీ నీవు ఆశించకూడదు. ఆకాను, ఎరికో సీనారు వస్త్రాలని, బంగారుని ఆశించి తీసుకొని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. యెహోషువ చెప్పాడు, శాపగ్రస్తమైన ఎరికో సంబంధించిన వేటిని మీరెవరూ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే మీరు చంపబడతారని చెప్పాడు. అయినా కూడా ఆకాను లెక్క చేయకుండా మంచి సీనారు వస్త్రములు, వెండి బంగారాలను ఆశించి తీసుకొని తన గుడారంలో పెట్టుకున్నాడు. అతను చేసిన ఆ దొంగతనం వలన హాయిల్, చిన్న పట్టణమైన హాయితో ఇశ్రాయేలీయులు ఓడిపోయినారు, పారిపోయి వచ్చినారు. ప్రియమైన సహోదరులరా, ఒక ఇంటిలో ఒక వ్యక్తి దురాలోచనలు కలిగి ఉంటే ఆ ఇంటికి అసమాధానాన్ని, అశాంతిని కలుగచేస్తాడు. ఆరాధనకు వచ్చేవారు, ప్రార్థనకు వచ్చేవారు రహస్య పాపాలలో దురాలోచనలు కలిగి వస్తే అక్కడ పోరాటంగా, యుద్ధం చేసినట్టుగా ఆరాధన, ప్రార్థన ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. ఆకాను చేసిన ఆ తప్పుడు పని వలన కళ్ళతో చూసినాడు, ఆశించినాడు. అందుకే ఆకాను చివరికి దొరికినాడు. అతన్ని, అతని కుటుంబాన్ని అక్కడే రాళ్ళతో కొట్టి చంపినారు. ప్రియమైన సహోదరులరా, నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. మన దురాలోచనలు మన ఇంటికి అవమానాన్ని తెచ్చిపెడతాయి. గేహజీ ఎలీషా తర్వాత ప్రవక్తగా ఉండాల్సిన వాడు నయమాను దగ్గర ఉన్న విలువైన వస్త్రాలు, వెండి బంగారాలను ఆశించి నయమానుకి వెళ్ళిపోయిన కుష్ఠరోగాన్ని తను సంపాదించుకున్నాడు. ఒక పనికిమాలిన శిష్యుడిగా చరిత్రలో నిలిచిపోయినాడు. ప్రియమైన సహోదరులారా, మన కళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి. మత్సరము, అసూయ, తోటివారు బాగుపడుతుంటే చూడని కన్నులు, వ్యభిచారిని చూసి పాపము మానలేని కన్నులు. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను సూటిగాను చూడాలి. కళ్ళ ద్వారా హృదయంలోనికి పాపము ప్రవేశిస్తుంది.
కళ్ళ ద్వారా పాపము శరీరంలోనికి, హృదయంలోనికి ప్రవేశిస్తుంది. ప్రియమైన సహోదరులారా, ముఖ్యంగా స్త్రీల విషయంలో పురుషులు కళ్ళకి పెద్ద రోగం వచ్చినట్టుగా అదో రకంగా చూస్తూ ఉంటారు. అదో రకంగా అదొక పెద్ద కరోనా కంటే కూడా పెద్ద మాయరోగం పురుషులకి. స్త్రీలు కనుక్కోలేరు అనుకున్నారా? వాళ్ళు ఎంతో ఫాస్ట్గా ఉంటారు. ఎవరు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ చూపు ఎటువంటిది, వాళ్ళప్పుడే వాళ్ళ సెన్స్ పనిచేస్తుంది. దూరం ఉన్నప్పుడే వాళ్ళు కనుక్కుంటారు వ్యక్తి యొక్క సైకాలజీ. వీడు ఎటువంటి వాడు, వీడు పనికిమాలినోడా లేక పరమ దరిద్రుడా, వీడు వేస్ట్ ఫెలోనా లేక ఉత్తముడా అని దూరంగా ఉన్నప్పుడే కనుక్కుంటారు. దూరంగా ఉన్నప్పుడే. నేను ఒకసారి ఒక ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు వీళ్ళింట్లో ఈమె భర్త లేడు. ప్రార్థన చేశాం నేను, ఇంకొక అతను. అప్పుడు ఆమె అన్నది, అయ్యా పక్కింటి ఆమెకు ప్రార్థన చేయాలంటయ్యా, వాళ్ళ భర్త త్రాగుతాడంట, నెమ్మది లేదు, శాంతి లేదని ఒక్కసారి మీ సేవకుడి ద్వారా నాకు ప్రార్థన చేయిస్తావా అని కోరుకుంటుందయ్యా. అంటే మా ఇక్కడికే మీ ఇంట్లోకి రమ్మనమ్మా అంటే ఆమె అన్నది, లేదు మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయాలా అని చెప్పిందంట. ఆమె కూడా వచ్చింది. అప్పుడు ఆమె, ఏంటిమ్మా మీ పరిస్థితి అని నేను ఫస్ట్ టైం నేను ఆమెతో మాట్లాడడం. అయితే ఆమె చెప్పింది, ఆమె సమస్య చెప్పింది, ప్రార్థన వచ్చిన తర్వాత ఆ సహోదరితో, మందిరానికి వచ్చే సహోదరితో ఆమె అంటుంది అంట, ఇలాంటి సేవకుడు నేను ఎక్కడ చూడలేదు. 10 నిమిషాలు మాట్లాడినాను కానీ అసలు ఎవరి వైపు చూడలేదు, నేలకు చూస్తున్నాడు, మనిషినే చూడలేదు. అయ్యగారు, ఇలాంటి సేవకులు కూడా ఉన్నారా? ఈయన చాలా మంచోడుగా ఉన్నట్టున్నాడు. ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు నాకు తెలుసు, చూడటం వలన వాళ్ళు వేరుగా అనుకుంటారు. అలాగే ఆలోచన కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అవసరమా? చూడకుండానే తలదించుకుంటే ఎంతో మంచిది కదా. నేను ఇది గొప్పగా చెప్పడం లేదు కానీ ప్రాక్టికల్గా నేను నా మనస్సును పరిశోధించి ఇలాగ ఉంటే పవిత్రంగా ఉంటుంది, ఇలాగ ఉంటే ఆలోచన చెదిరిపోతుంది. అందుకే ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ప్రభు మనకి ఇచ్చినాడు కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ స్పిరిట్. ప్రభు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, దాస్యపు ఆత్మను ఇవ్వలేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చినాడు. అందుకే ఎప్పుడైనా దూరంగా సహోదరులు కనబడినప్పుడు నేను ఇక్కడనే వాళ్ళు వచ్చే వైపు నుండి ఇటువైపు తిప్పుకొని వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు బాగా తెలిసిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నా కూడా
నేను వాళ్ళే కాదని నాకెందుకు కనుక్కొని వెళ్ళిపోతుంటాను. వాళ్ళే కనుక్కొని అయ్యా అయ్యా అంటే అప్పుడు వెనక్కి చూస్తాం. ప్రియమైన సహోదరులారా, కళ్ళను మనం ఎంతగా కంట్రోల్ పెట్టుకుంటామో మానసికంగా మనం అంత పవిత్రంగా ఉంటాం. ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. కొంతమంది సేవకులు వాక్యం చెప్తుంటారు, ఎంతసేపు దరిద్రంగా చూస్తూనే ఉంటారు. స్త్రీలు వెంటనే ఈడెవడో పనికిమాలోడు, ఈయన్ని ఫుల్ పీట్ ఎక్కనివ్వకండి, ఆడొక దరిద్రుడు అని అంటారు. వాడి చూపే దయ్యపు చూపు, వాడి చూపే మంచిది కాదు. వాడిని ఇంట్లోకి రానివ్వకండి, మందిరానికి రానివ్వకండి, వాడిని ఫుల్ పీట్ ఎక్కనివ్వకండి పాస్టర్ గారు అంటారు. ప్రియమైన సహోదరులరా, స్త్రీలకి సెన్స్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎవరు ఎటువంటి వాళ్ళో వాళ్ళ కళ్ళతోనే కనిపెడతారు. అప్పుడే వాళ్ళ ఎక్స్రే తీసినట్టుగా, బ్లడ్ టెస్ట్ చేసినట్టుగా అప్పుడే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఈడు ఎటువంటి వాడు, ఈ వ్యక్తి ఎటువంటి వాడు, ఇతని బుద్ధి ఎటువంటిది అని నిలబడాల్సిన అవసరం లే. స్పాట్లోనే వెను వెంటనే తక్షణమే వారు ఒక వ్యక్తిని గుర్తిస్తారు. కుండలో వండిన అన్నము బాగా ఉడికిందా, నానవాళ్ళు పడిందా అని చెప్పడానికి కుండంత మెతుకులు చూడాల్సిన అవసరం లే. ఒక మెతుకు చూస్తే అర్థమవుతుంది. ప్రియమైన తోటి పురుషులారా, సహోదరులారా, స్త్రీలను గౌరవించండి. ప్రతి ఆడబిడ్డ, ప్రతి సహోదరి, ప్రతి వృద్ధ స్త్రీలు మనకు తల్లి, అక్క, చెల్లి లాంటివారు. పవిత్రమైన చూపుని మనం కలిగి ఉండాలి. ఒక స్త్రీని యగాదిగా చూడాల్సిన అవసరం లేదు. ప్రియమైన సహోదరులారా, ఇంద్రియ నిగ్రహం, ఆశా నిగ్రహం అనేది మన శరీరానికి ఎంతో వెలుగునిస్తుంది. మన సాక్ష్యాన్ని చెడగొట్టుకొనకూడదు. ప్రియమైన సహోదరులారా, ఎవరు ఎటువంటి వారో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. నీ దేహానికి దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. ఒకవేళ అది చెడిపోయినదైతే నీ దేహము చీకటిమయమైపోతుంది. కొంతమంది అంటారు, కళ్ళు పోతాయిరా. ఏమిరా, నీకు చిన్న పెద్ద వాయు వరుసలు లేవా? ఎవరిని రా నువ్వు ఎలా మాట్లాడేది? ఎవరిని ఎలా మాట్లాడేది తెలియదా? కొంతమంది స్త్రీలతో అమర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మ అనరు, అక్క అనరు, కుక్కతో మాట్లాడినట్టు మాట్లాడతారు. ప్రియమైన సహోదరులారా, విచారమందు పట్టబడిన స్త్రీని ప్రభువు అమ్మా అన్నాడు. అమ్మా వాళ్ళెక్కడ,
నిన్నెవరూ శిక్షింపలేదా? లేదు ప్రభువా. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి పాపం చేయొద్దమ్మా అన్నాడు. ప్రభు యొక్క చూపులో దయ ఉంది, దయగల చూపులు. మనకు కూడా ప్రభు యొక్క కళ్ళు కావాలి, ప్రభు చూపు మనకు కావాలి. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా అని మనం పాట పాడుకుంటూ ఉంటాం. కానీ ఆ పాటని ప్రభు ఆమెను అన్నాడని ఎప్పుడు గుర్తించము. మళ్ళీ మన కళ్ళ పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. మత్సరం, అసూయ, తోటి వాళ్ళు బాగుపడకూడదు, వాళ్ళకు మేలు జరగకూడదు, ఎవరైనా మంచి బట్టలు వేసుకొని రాకూడదు, మంచిగా కొత్తది ఉంగరం, కొత్తది చైను, బుట్టలు పెట్టుకొని రాకూడదు. అప్పుడే కళ్ళు చెడిపోతాయి. మత్సరం, రకరకాలుగా లేనిపోనివన్నీ కలగచేస్తారు. అదంతా కూడా కళ్ళ ద్వారానే ఆ మాటలు కానీ, ఆ అసూయ, ద్వేషం, మత్సరం అంటే చెడు కళ్ళు. వాని కళ్ళు చెడ్డ కళ్ళు రావానివి. కొంతమంది ఉన్న చోటుకి, వాళ్ళున్న చోటు ఆ త్రోవన వెళ్ళకూడదు, వేరే మార్గంలో వెళ్ళిపోవాలి. చాలామందికి రోడ్ల మీద, టీ బంకుల దగ్గర, ఆ చెట్ల కింద బండలు వేసుకొని రోడ్డు వైపు వెళ్ళే వాళ్ళందరినీ కూర్చొని అక్కడ పోయే వాళ్ళ గురించి, వచ్చే వాళ్ళ గురించి ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కళ్ళు ఎప్పుడో చెడిపోయినాయి. కొంతకాలానికి చూడడానికి వారికి కళ్ళు కూడా ఉండవు. కళ్ళు బాగుండాలంటే కళ్ళల్లో పవిత్రత ఉండాలి. పవిత్రత. సాంసన్ చూడు, ఎవరైనా ఒకటే పాపం చేస్తే షుడ్ బి నో మొలాజ్ యూజ్డ్. నాకు ప్రభువులు నచ్చే విషయం ఏంటంటే, తప్పు చేస్తే ఎవరిని ఆయన వదిలిపెట్టడు. లోకం తప్పు చేసిన వాళ్ళని మరుగుపెట్టి, దాచిపెట్టి, మావాడు శుద్ధపూస, ఆ జన్మ పరిశుద్ధుడు, ఏమీ ఎరగడు, అమాయకుడు అంటారు. కానీ ప్రభు దగ్గర అలాంటివేమీ చెల్లవు. తప్పు చేస్తే ఎవరినైనా ఆ ఫలితాన్ని అనుభవించాల్సిందే. దావీదు తప్పు చేస్తే వదిలినాడా? యుద్ధానికి పోనాయనా అంటే యుద్ధానికి పోకుండా మనోడు ఫలవాన్నం తిని, మధ్యాహ్నం వరకు తిని, సాయంకాలం వరకు నిద్రపోయి, అక్కడ ఘోరంగా యుద్ధం జరుగుతుంటే రాజు ఫలవాన్నం తిని సాయంకాలం వరకు నిద్రపోయి, సాయంకాలం రాజభవనం మీద అలాగా షికారు కొడుతున్నాడు. షికారు పోదాంరా, అట్లా పోయిద్దాంరా, రోడ్డు వెంబడి అట్లా నడుచుకుంటూ పోదాంరా. ఏమంటే ఊరకనే పోయేది కొన్నిసార్లు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఆ మధ్య మరి బైపాస్ రోడ్లో పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళే 3 కుర్రోళ్ళు
ఏమైపోయినారో మీకు అందరికీ తెలుసు కదా. ఊరికి అట్లా పోయిద్దాంరా రోడ్డు వెంబడి. నాకు వాకింగ్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు అంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. తిన్నది అరక్క వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో మాత్రం మంచంలో కూర్చుంటే, కుర్చీలో కూర్చుంటే అన్నీ అందించాలి. కోడలు అల్లాడిపోతుంటుంది. నీళ్లు దేమ్మ అంటారు, మాత్ర దేమ్మ అంటారు. ఈ మాత్ర అక్కడ పడేమ్మా సీట్ అంటారు, ఈ గ్లాస్ అక్కడ పెట్టుమ్మా అంటారు. తినడం ఏమో రోజుకు 6-7 సార్లు తింటారు. 3 పూటలు భోజనం తింటారు, మళ్ళీ స్నాక్స్ తింటారు, ఏమైనా తింటారు. మళ్ళీ అరగలేదని సాయంకాలం అట్లా సికారుగా పోతారు. పొరపాటున ఎవడన్నా రెప్పపాటున వచ్చి కొట్టాడనుకో, ఆ తర్వాత పరదేశులమో ప్రియులారా అనే పాట పాడాలి. ప్రియమైన సహోదరులరా, ఊరకే అట్లా పోదాంరా. ఈ విహారయాత్రలు, టూర్లు అంటే నాకు చాలా భయం. మనం విహారయాత్రకి, టూర్కి, షికారు చేయడానికి, కాలక్షేపానికి కాదు, ఈ లోకానికి వచ్చి ప్రభువుని నమ్ముకున్నది. ప్రియమైన సహోదరులారా, కొంతమంది అన్న యెరూషలేం పోయేద్దాం అన్న అంటారు. నేను డబ్బులు పెట్టుకుంటానన్న అంటే నేనంటాను, ఎందుకయ్యా? మనకు బైబిల్లోనే యెరూషలేం పరిసర ప్రాంతాలు బాగా కనబడుతున్నాయి. ఎందుకు నాకైతే రావాలనిపించలేదు. నేను బైబిల్లోనే యేసు ప్రభువు యొక్క అడుగుజాడలు, అక్కడ ఆ ప్రాంత చరిత్ర మనకు మొబైల్లో అనేక రకాలుగా ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. విహారయాత్ర ఏ రూపంలోనైనా వద్దు అని నేను భయపడతాను. ప్రియమైన సహోదరులారా, మనకు మొబైల్లో ఎన్ని కావాలంటే ఎన్ని రకాల చారిత్రాత్మక ఆధారాలు, సమాచారం కావాలంటే మనకు ఎన్ని రకాలుగానైనా మొబైల్లోనే మనకు ఇంటర్నెట్ ద్వారా ఎంతో సదుపాయం మన చేతిలోనే ఉంది. దావీదు అలా షికారు అట్లా తిరుగుతున్నాడు. ఇంట్లో నీ పని నువ్వు చేసుకో, కానీ ఇతరులని, ఇంట్లో ఉండే వాళ్ళని, పిల్లల్ని, కోడల్ని, కొంతమంది ఆ స్త్రీలు వాళ్ళ భర్తతో కూడా పని చేయించుకుంటారు. తినడమేం తినేదేం, మళ్ళీ తిన్నది అరక్క నడుచుకుంటూ పోయి, అదే నీ పని నువ్వు చేసుకుంటే నీకు వాకింగ్ అవసరమా? రోడ్డు వెంబడి వెళ్ళేటప్పుడు ఏమన్నా జరిగితే అప్పుడు ఏంది పరిస్థితి? ఇంట్లో నీ పని నువ్వు చేసుకుంటే నీకు వాకింగ్ అవసరం లేదు. కాలేబు ఏ వాకింగ్ చేసినాడు, ఏ రన్నింగ్ రేస్ చేసినాడు, ఏ జిమ్ముకు పోయినాడు? మరి కాలేబు ఏమంటున్నాడు? 40 ఏళ్ళప్పుడు నాకెంత బలమో 80 ఏళ్ళప్పుడు కూడా నాకు అంతే బలం, పరిగెత్తడానికి కానీ యుద్ధము చేయడానికి కానీ. 40 ఏళ్ళప్పుడు నాకెంత సామర్థ్యం ఉన్నదో 80 ఏళ్ళప్పుడు కూడా నాకు అంతే సామర్థ్యం ఉంది అన్నాడు. ఏ జిమ్ము పోయినాడు, ఏ పెద్ద పెద్ద బరువులు ఎత్తినాడు కాలేబు. ప్రియమైన సహోదరులరా, ఒకసారి మాకు ఒక ఆయన, మేము మా ఊర్లో ఉన్నప్పుడు ఒక టీచర్ వచ్చాడు మా స్కూల్కి, అంటే మా ఊర్లో ఉన్న స్కూల్కి. ఆ స్కూల్లో నేను చదివింది RCM స్కూల్లో. అప్పుడు మేము మామూలుగా అక్కడే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే ఆ సార్ వచ్చి అడిగాడు, మీరు క్రికెట్ ఆడడానికి ముందుగా రన్నింగ్ రేస్ చేస్తారా అన్నాడు. అంటే మాలో ఒక అతను, సార్ మాకు రన్నింగ్ రేస్ మేము చేయము, కానీ మాకు
కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, నీళ్ళ కరెంటు. మోటార్లు ఆడే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మా పొలాలేమో మా ఇంటికి మా పొలాలకి మైలు దూరం ఉన్నాయి. ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు ఒకటే రన్నింగ్ రేస్. ఇంటి దగ్గర నుంచి పరిగెత్తితే మోటార్ దగ్గరికి పోయేంత వరకు పరుగు ఆపం. ఎందుకంటే ఎవరు ముందు మోటార్ పెడితే వాళ్ళ స్టార్టర్ పట్టుకుంటుంది. ఇప్పటిలాగా అప్పుడు సింగిల్ పేజ్ ట్రాన్స్ఫారాలు లేవు, ఎవరి ట్రాన్స్ఫారం వాళ్ళకి సపరేట్ లేదు. మొత్తం ఊరంతటికి ఒకటే ట్రాన్స్ఫారం. ఎవరు ముందు స్టార్టరు నొక్కితే వాళ్ళ స్టార్టరే పట్టుకుంటుంది. కొంచెం లేట్ అయిందంటే ఇంకా స్టార్టర్ పట్టుకోదు, గిర్ర అంటుంటుంది. ప్రియమైన సహోదరులు, అందుకే మేము రన్నింగ్ రేస్ సేమ్, కానీ కరెంట్ వచ్చినప్పుడు అదే రన్నింగ్ రేస్ మాకు అన్నాడు. ప్రియమైన సహోదరులరా, మీ పని మీరు చేసుకోండి, ఎవరి చేత పని చేయించుకోవద్దు. అవసరమైతే మీరే వారికి చేయండి. ఏ వాకింగ్ అవసరం లేదు, ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది చూడు, కుళ్ళు నేను కూర్చోనంటే చూడలేడు, ఇంత పనికిమాలోడని ఎదురుగా అనకపోయినా పక్కన అంటుంది. అట్లా కూర్చుందామని అట్లా కూర్చున్నాను, అప్పుడే ఇట్లా అదిగో అక్కడ ఆ ఫ్యాంట్ జోబిలో ఒక కాగితం తీసుకుని వద్దురా అంట. కుల్లోడు నేను నిమ్మలం కూర్చుందాం అనుకుంటే కుళ్ళు. చూశారా, కొంతమందికి ఇతరులు బాగుంటే ఓర్వలేరు, కళ్ళు చెడిపోతాయి. నేను బాగుంటే నీకేమి కళ్ళకేమన్నా నీకు రోగమా? ఎంత చెడ్డ కళ్ళు నీ కళ్ళు అని తిడుతుంటారు. అందుకే ప్రియమైన సహోదరులరా, మన పని మనం చేద్దాం. ఈరోజు మందిరానికి వెళ్ళాను కదా, 10 గంటలకు వెళ్ళాను. 10 గంటల నుండి 1 గంట వరకు మొత్తం బయట కసువు నూకి నీళ్లు కొట్టి, నేను వాలంటీర్ మందిరం తుడిసి, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నీళ్లు కొట్టి దోసి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేసి ఇచ్చిన. ప్రైజ్ ద లార్డ్. తండ్రి మీకు వందనాలు. మన పని మనం చేసుకుందాం, ఇతరులకి మన పని అప్పగించకూడదు. కనుక కళ్ళను జాగ్రత్తగా ఉంచుకోండి. పవిత్రతని కళ్ళ ద్వారా వర్ధిల్ల చేయండి. కళ్ళ ద్వారా పాపాన్ని మనస్సులోనికి ప్రవేశింపనీయవద్దు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలమ్మా. ప్రార్థన చేద్దాం. సహోదరుడు ఏష్కా ప్రార్థన చేసి